ఓం విఘ్నేశ్వరాయ నమ. భాగవతము 37వ అధ్యాయము. ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణులు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గుర్చి ప్రసంగం చేశాడు. ఇప్పుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారితీసింది. అపారమైన భక్తి వైరాగ్యానికి దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందనాది మహర్షులు కిందికి దిగారు. మహాపురుషులైన వారు లేచి నడిచి వస్తుంటే అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణాలు తమ తమ స్థానాలలో నుంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకే పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడతారు. సనకసనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనం మీద కూర్చోబెట్టి, స్వామి, మేము సంసారమందు ఉన్న తిన్మార్గులము, మేమెలా తరిస్తాము? మేము తొందరగా తరించటానికి ఏదైనా మార్గం ఉందా? మాకు కృప చెయ్యండి అని బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు, ఒకడు దరిద్రుడిలా కనిపించవచ్చు. కానీ అంతరమందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు, వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణం చేత అని అడిగితే సనకసనందనాదులు ఎవరు మహాపురుషుడిని ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదాలకు వంగి నమస్కరించి తమ ఇంటిలో ఉన్న తృణమో ప్రణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమానికి భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తాడో అలాంటివాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు అని చెప్పారు. వాళ్ళింకా ఇలా అన్నారు. గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలము పాపకర్మల యందు నిమగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితం తరించటానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదాలు పట్టి నమస్కరించగలిగే నిపుణత. ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధం పెంచుకునేలా చేస్తారు. అలాంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామయోగానికి దారితీసి ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతుందన్న అనుభవము లోపల స్థితించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నువ్వు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఖాలను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానం చేత ఈశ్వరునిలో కలిసిపోతావు. సనకసనందనాదుల బోధ చేత జ్ఞానము పొందినవాడే కొడుకులకు రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం చేసి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి ఇంద్రియాలను గెలిచి బ్రహ్మాండంలో ఉన్న ఈ విధంగా పృథుమహారాజు పునరావృత్తి రహిత మోక్షాన్ని పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్తూ వెంటనే భర్తకు తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమందు ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టి భర్త ధ్యానం చేస్తూ భర్త ఏ లోకానికి వెళ్ళిపోయాడో ఆమె కూడా వెళ్ళిపోయింది. అంత పరమ పవిత్రమైన ఈ ఆఖ్యానము వినినా చదివినా అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయటం మానివేసిన వాడు కూడా పృథుమహారాజు చరిత్ర విన్నట్లయితే ఆ దోషం నివారణ అయి బ్రహ్మవర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథుమహారాజు చరిత్ర విని యుద్ధానికి వెళితే జగత్తంతటినీ గెలిచి సార్వభౌముడవుతాడు. ఇతరులైన వారు పెద్దలను సేవించే తత్వమున్నవారు పెద్దల అనుగ్రహాన్ని పొంది వారి కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇలాంటి పృథు చరిత్ర వింటే సర్వసిద్ధులను పొంది సర్వపాపాలు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాల యందు భక్తిని పొంది ఇహమందు పొందాల్సినవి పొంది అంచమందు మోక్షస్థితిని పొందటానికి కావలసిన జ్ఞానము లభిస్తుంది అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైన పోతనామాచుడు ఆంధ్రీకరించాడు. శ్రీమద్భాగవతము 37వ అధ్యాయం సంపూర్ణం.